ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము మనం చూసినట్లయితే వాక్య భాగం ఈ విధంగా వివరిస్తుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చు కొనుడి అని దేవుడు వాగ్దానం ఇస్తుండు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి అని సెలవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు. మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొని ఉన్నామా? ఈ ఆశీర్వాదము మనము కలిగి ఉన్నామా? మన జీవితంలో ఒకసారి మనము ఆలోచించుకొని వారమై ఉంటున్నాము. దేవుడు మానవుని కన్నా ముందుగానే మానవునికి కావలసినటువంటి సమస్తమును అంటే భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రములను, అదేవిధంగా సముద్రమును, కూరాకులను, ఫలవృక్షములను, పశువులను, జంతువులను, పక్షులను అంటే మానవునికి కావలసిన సమస్తమును కూడా దేవుడు ముందుగా సృజించి నిర్మించి ఆ తర్వాతనే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి నరుణ్ణి ఆశీర్వదించి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అని దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మనమందరం కూడా కలిగి ఉన్నామా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడును నెరవేర్చువాడు అంటున్నాడు. వాగ్దానం అనేది నిరర్ధకము కాదు కనుక మనము వాగ్దానాన్ని పొందుకొని ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? మనము ఒకవేళ ఈ వాగ్దానాన్ని కలిగి జీవించలేకపోతే గల కారణము ఏంటి అనేది మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మానవుల్ని ఆశీర్వదిస్తే కొత్త నిబంధనలకు వచ్చేటాలకి 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వివరిస్తుంది వాక్యము. మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని వాక్యము బోధిస్తుంది మనకి. మనము ఆశీర్వాదములకు వారసులమగుటకు పిలువబడితేమే కనుక మనము ఆశీర్వాదములకు వారసులమగుటకు పిలువబడినాము కనుక మనం కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక దీవించేటువంటి భారంగా మనము ఉండాలని దేవుని వాక్యము బోధిస్తుంది. ఎప్పుడైతే మనము కీడు చేసేటువంటి వారిని దీవిస్తామో, దూషించే వారిని మనము దీవిస్తామో అప్పుడు మనము ఆశీర్వాదమునకు వారసులము అవుతాము. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము పొందుకొని ఉంటాము. ఎప్పుడైతే మనము కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక అందరినీ మనము దీవిస్తామో, ఎప్పుడైతే నిత్యము మన నోట దీవెన వచనాన్ని మనము ఉంచుకొని ఉంటామో అప్పుడు మనము ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము, విస్తరిస్తాము. అదేవిధంగా మనము భూమిని నిండిస్తాము, దాన్ని లోపరుచుకునే భారంగా ఉంటాము. కనుక మనం ఈ దినము నుంచి మన నిత్య జీవితంలో మన నోట నిత్యము కూడా దీవెన వచనము మాత్రమే ఉండునట్లుగా మనము దేవుని సహాయాన్ని కోరుదాము. మనల్ని దూషించేవారిని మనము దీవిద్దాము, మనల్ని కీడు చేసేవారిని మనము దీవించేటువంటి వారముగా ఉందాము. ఎందుకంటే మనము వాగ్దానాన్ని మన జీవితంలో మనము పొందుకోవాలి. మనము పొందుకోలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి బలహీనత అయి ఉంటుంది. కనుక మన బలహీనతను మన నుండి తీసివేయమని దేవుడిని అడుగుతూ మన నోటిలో ఈ దినము నుండి మనం ఆచరణలో పెట్టుకుందాము. మనమే ఈ దినము నుంచి నా నోట నుండి నేను దీవెన వచనాన్ని మాత్రమే పలకాలి, ప్రభువా నాకు ఈ విధంగా సహాయం చేయమని మనందరం కూడా దేవుణ్ణి అడిగి పొందుకొని మన నోట నిత్యము దీవెన వచనమును మాత్రమే ఉంచుకొని ఆశీర్వాదములు పొందుకున్నటువంటి వారంగా ఉండుటకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనకు సహాయం చేయను కాక. ఆమేన్.